నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఇళ్ళల్లో నైట్ పూట మాటలు వినిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఆ మాటలు, ఆ శబ్దాలు అనేవి దేనికి సంకేతం? మరి ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కొంతమంది చెప్తూ ఉంటారు, ఇళ్ళల్లో అప్పుడప్పుడు గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఎవరూ లేరు, మాటలు వినిపిస్తూ ఉంటాయని భయపడిపోతూ ఉంటారు. అది అనేది దేనికి సంకేతం అంటారు? ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ ఐశ్వర్యంగా ఉండాలి. వాస్తవానికి ఇది ఎప్పుడైనా కర్ణపిచాచి అంటారు. కర్ణపిచాచిని వదిలిపెట్టి ఇంట్లో వదిలేస్తారు. మీరు నిరంతరంగా సోలోగా మీరు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్ చూస్తున్నా, లేదా పడుకుంటున్నా, మీకు తెలియని ఒక భాష, ఒకటే చెవులో మోత, కడుపులో కూడాను ఒకటే మోత. ఏమండి, మీరు ఎంత దాన్ని డైవర్ట్ చేసుకోవాలని అన్నప్పటికీ మీకు అది ఉండదు. ఇదంతా కూడా ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ వల్ల చేసేవంటి ఒక కర్ణపిశాచి యొక్క మంత్ర సాధన. మనం సాధారణంగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం, ఏంటి నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, నేను వెతికి ఆ రూమ్కి వెళ్తే అక్కడ ఎవరు ఉంటారు, బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడే ఎవరు ఉంటారు, ఇట్లా ఎందుకు అవుతుందో నాకు అర్థం అవటం లేదు. నేను దానికోసం ఎన్ని పారాయణ చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ సౌండ్స్ నాకు చాలా ఇరిటేట్ చేస్తుంది. నేను చదువు పైన దృష్టి పెట్టలేకపోతున్నాను, నా సంసారం పైన దృష్టి పెట్టలేకపోతున్నాను, నేను అనుకున్నవంటి ఒక లైఫ్ని నేను డీల్ చేయలేకపోతున్నాను అని ఒక సిట్యువేషన్కి వస్తారు. అవునండి. వాళ్ళకి ఎప్పుడైనా పడుకున్న టైపుకి ఒక మంచం అలా జరిగిపోతుంటుంది, లేదా వాళ్ళు కప్పుకున్నవంటి బిస్తర్ ఏదైతే వేసుకున్నవంటి బెడ్షీట్ ఉంటుందో ఆ బెడ్షీట్ పైకి వెళ్ళిపోయి వాళ్ళ కాలు ముందుకు లాగుతూ ఉంటుంది, రెండు చేతులు మెడలు వెనక తిరుపుతూ ఉంటాయి. చూస్తే పక్కన ఎవరు ఉండరు, వాళ్ళదా ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక భయాందోళన లేచి కూర్చొని ఏం జరుగుతుందో లేదనేసి పక్కన ఉన్న ఫ్రెండ్స్కో, ఇలా ఎక్కువ శాతము కాలేజెస్, రెసిడెన్స్ కాలేజీలో కానీ. అవును గురుగారు, అంటే చాలామంది నేను కూడా విన్నాను, అప్పుడప్పుడు నిద్రలో గొంతు మీద ఎవరు కూర్చున్నట్టు, వాళ్ళు మాట రాకపోవడం, సడన్గా పక్కన వాళ్ళకి నేను ఇంతగానో మారుస్తున్నా మీకు వినిపించట్లేదు అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అది కూడా సౌండ్ కూడా వాళ్ళకి వినపడదు. ఎస్, అవునండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ సౌండ్ కూడా ఆ పక్క వ్యక్తి కూడా వినిపించదు. ఆ రకమైన వంటి ఒక ప్రభావం ఈ చేతబడులు బాగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పురుషులపైన, స్త్రీలపైన, వృద్ధులపైన, పిల్లలపైన ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఎలా చేస్తూ ఉంటారు అనేది మనకు తెలియదు. అది వాళ్ళకి ఏమి అయిందో మనకు తెలియదు. కానీ సఫర్ అయ్యేది మాత్రం ఒక ఫ్యామిలీ. ఏమండి, ఆ సఫర్ అయిన తర్వాత 6 నెలల్లో ఒక్కొక్కరు యాక్సిడెంట్ రూపంగా చనిపోవటము, ఇంకొక రూపంగా చనిపోవటము, ఒక్కొక్కరు బావిలో పడి చనిపోవడము, నాకు బతకడానికి ఇష్టము లేదని చెప్పి బావిలో పడి, లేదంటే ఏదైనా చెరువులో పడి ఏదో రకంగా, లేదా బైక్ స్పీడ్గా పోయి ఒక డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒక ప్రభావం అనేది వాళ్ళ కనపడుతుంది. అంత భయంకరమైన టెర్రర్గా ఉంటుంది ఈ యొక్క కర్ణపిశాచి ప్రభావం. అది ఇంకా రోజుకి ఇంకా సౌండ్స్ వస్తుంటాయి, ఒకటే మోత. అది ఆ లాంగ్వేజ్ అర్థం కాని లాంగ్వేజ్, అని ఏదో ఒకటి మీకు ఆ ఒక మంత్రగాడు చదువుతున్న వంటి మంత్రాలన్నీ మీ చెవులు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీ బ్రెయిన్లో ఉన్న వంటి నరాలన్నీ ఒక్కొక్కటిగా తెగిపోతూ ఉంటాయి. ఆ తెగిపోతున్నప్పుడు చివరికి ఆ మనిషి ఏమవుతాడు, డెత్, అంటే బ్రెయిన్ డెత్ అయిపోతాడు. మొత్తానికి మనిషి బాగానే ఉంటాడు, బ్రెయిన్ పనిచేయకుండా అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఒక్కొక్క నరము తెగుతూ వస్తుంది. ఆ మంత్రం నిరంతరంగా జపిస్తుంది. అది ముందుగానే పసికట్టి ఎందుకు ఈ ఒక సఫర్ అవుతున్నారు అప్పుడిని బాగా దృష్టి పెట్టి చూస్తే దీనికి ఇమ్మీడియట్గా ఇలాంటి సిద్ధాంతులతో కానీ, గురువులతో కానీ, అంటే సైన్స్ కూడా అర్థం కానివంటి ప్రయోగాలు ఇవి. కొంతమంది మూఢనమ్మకంతో ఇది సైన్సే, ఇది మెడికల్గా, ఫిజికల్గా ఏదో డిస్టర్బ్ అయిపోయినారు కాబట్టి ఇది ఈ రకంగా అయిపోయారు, కాబట్టి ఈ రకంగా అయ్యారు, దానివల్లనే దీని యొక్క ప్రయోగం అవుతుంది, దీనివల్లనే ఇలా జరుగుతుందని
అనుకుని ఉంటారు. కానీ అది కాదు, ఇక్కడ ఏదో రకమైనటువంటి ఒకటి ఆమెలో ప్రవేశించింది కాబట్టి ఆ కన్నపిశాసిని ఆ ఒక్కడి నుంచి దూరం చేస్తే ఆమెలో ఉన్నవంటి ఒక ఏదైతే ఉందో బ్లాక్ నెగిటివ్ థింగ్స్ తీసి పాజిటివ్ ఎనర్జీస్ని ఆమెకు ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. అప్పుడే ఆమె ఒక జీవితం అనేది చాలా బాగుంటుంది. ఓకే. చాలామంది ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. పరిష్కార మార్గం కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే కనుక గురుగారు మీకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.